Yes, welcome to Quaz NEET Institute. Okay, in the chemical coordination and integration, the second part 2, we are discussing now, the pituitary gland. The pituitary gland is located in a bony cavity called sella turcica and is attached to hypothalamus by a stalk. It is divided anatomically into an adenohypophysis and neurohypophysis. Adenohypophysis consists of two portions. Pars distalis, చూడండి ఇక్కడ మన టాపిక్ ఇప్పుడు ద పిట్యూటరీ గ్లాండ్. ద పిట్యూటరీ గ్లాండ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ఏ బోనీ క్యావిటీ కాల్డ్ సెల్లా టర్సికా. పిట్యూటరీ గ్లాండ్ ఎక్కడ ఉంది అనే క్వశ్చన్ వస్తే అది ఒక బోన్తో తయారు చేసినటువంటి క్యావిటీలో ఉంది, దాని పేరు సెల్లా టర్సికా అంటారు. అండ్ ఇట్ ఈజ్ అటాచ్డ్ టు ద హైపోథలామస్. హైపోథలామస్కి దేంతో అతికి ఉంది అంటే, ఇది హైపోథలామస్ అనుకుంటే దీనికి ఇలా అతికి ఇలా ఉంటుంది. సో ఇది హైపోథలామస్, ఇది పిట్యూటరీ గ్లాండ్. ఓకే, ఇది ఒక స్టాక్తోని హైపోథలామస్కి లింకప్ అయి ఉందంటే, ఇది ఒక స్టాక్తో లింకప్ అయి ఉంది. సో హైపోథలామస్, స్టాక్, పిట్యూటరీ గ్లాండ్. అయితే ఈ పిట్యూటరీ గ్లాండ్ లోపలికి వెళ్ళి ఇలా చూసినట్లయితే దీంట్లో 2 ఉన్నాయంటే పోర్షన్ 1 అండ్ పోర్షన్ 2 ఉన్నాయి. ఓకే, ఈ పిట్యూటరీ గ్లాండ్లో ఈ ఫస్ట్ పోర్షన్ పేరు అడినోహైపోఫైసిస్. ద ఫస్ట్ పోర్షన్ ఆఫ్ ద పిట్యూటరీ గ్లాండ్ ఈజ్ కాల్డ్ అడినోహైపోఫైసిస్. సెకండ్ పార్ట్ ఈజ్ కాల్డ్ న్యూరోహైపోఫైసిస్. ఈ రెండు పేరు గుర్తుంచుకోండి. అడినోహైపోఫైసిస్ కన్సిస్ట్ ఆఫ్ 2 పోర్షన్స్, పార్స్ డిస్టాలిస్ అండ్ పార్స్ ఇంటర్మీడియా. ఇప్పుడు ఇక్కడ వద్దాం, ఇది ఏంటిది ఇప్పుడు, ఇది అడినోహైపోఫైసిస్. దీంట్లో మళ్ళీ పోర్షన్స్ 2 ఉన్నాయంట, పోర్షన్ 1, పోర్షన్ 2. అంటే మొత్తం ఎన్నైనా లోప్స్ 1, 2, 3 అయిపోయినాయి కదా. సో మనం ఇలా వేసుకోవచ్చు, ఈ రెండు కలిపేసి అడినోహైపోఫైసిస్. దీని పేరు వచ్చేసి న్యూరోహైపోఫైసిస్. ఇప్పుడు దీనికి ఒక పేరు పెట్టాడు. ఓకే, సో దీని పేరు ఏం పేరు అన్నాడు ఇక్కడ, పార్స్ డిస్టాలిస్. సెకండ్ ఇది పార్స్ ఇంటర్మీడియా, ఓకే. Adenohypophysis, neurohypophysis, there are 2 portions are there. Adenohypophysis divided into, once again, 2 chambers. First one is called pars distalis, second portion is called pars intermedia. Now collectively if you see, suppose this is a pituitary gland divided into broadly 2 portions, and first portion is called adenohypophysis, this is called neurohypophysis. Adenohypophysis is, once again, it has 2 chambers, 1 and 2. Now this one is known as pars distalis. దీని పేరు పార్స్ ఇంటర్మీడియా, దీని పేరు న్యూరోహైపోఫైసిస్. సో ఇప్పుడు 1, 2, 3 అయిపోయినాయి. సో యాక్చువల్గా 2 పోర్షన్స్ ఉన్నాయి పిట్యూటరీ గ్లాండ్లో, బట్ ఇంటర్నల్గా చూసినట్టయితే మళ్ళీ 3 ఉంటాయి. సో ఈ విధంగా ఫస్ట్ చాంబర్ పేరు పార్స్ డిస్టాలిస్, సెకండ్ చాంబర్ పేరు పార్స్ ఇంటర్మీడియా, రెండింటిని కలిపి పెట్టిన పేరు అడినోహైపోఫైసిస్, అండ్ థర్డ్ చాంబర్ పేరు అంటే కేటగిరీలో సెకండ్ చాంబర్ పేరు న్యూరోహైపోఫైసిస్. క్లియర్ నవ్? అప్ టు నౌ క్లియర్? ఓకే, కమింగ్ టు నెక్స్ట్ పాయింట్, ద పార్స్ డిస్టాలిస్ అని ఉంది కదా ఫస్ట్ పార్ట్. ద పార్స్ డిస్టాలిస్ రీజియన్ ఆఫ్ పిట్యూటరీ కామన్లీ కాల్డ్ యాంటీరియర్ పిట్యూటరీ, దాని పేరు యాంటీరియర్ పిట్యూటరీ. ప్రొడ్యూసెస్ గ్రోత్ హార్మోన్ GH, ప్రొలాక్టిన్ PRL, థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ TSH, అడ్రినోకార్టికోట్రోపిక్ హార్మోన్ ACTH, ల్యూటినైజింగ్ హార్మోన్ LH, అండ్ ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ FSH. ఇప్పుడు ఈ 3 లోబ్స్ అనుకుందాం మనం. ఫస్ట్ దాని పేరు పార్స్ డిస్టాలిస్. ఓకే, దీనికి పెట్టిన పేరు ఇంకో కొత్త పేరు పెట్టాడు, అది యాంటీరియర్ పిట్యూటరీ, దీని పేరు యాంటీరియర్ పిట్యూటరీ గ్లాండ్. దీని నుంచి వచ్చేటటువంటి హార్మోన్స్ ఏమున్నాయంటే,
చూడండి, నెంబర్ 1 గ్రోత్ హార్మోన్ GH, నెంబర్ 1 గ్రోత్ హార్మోన్, నెంబర్ 2 ప్రొలాక్టిన్, నెంబర్ 3 THH, నెంబర్ 4 ACTH, నెంబర్ 5 LH, నెంబర్ 6 FSH. సో మొత్తానికి ఈ యాంటీరియర్ పిట్యూటరీ సెక్రీట్స్ ది 6 హార్మోన్స్ ఇక్కడ వచ్చింది. తర్వాత సెకండ్ పోర్షన్ పార్స్ ఇంటర్మీడియా సెక్రీట్స్ ఓన్లీ 1 హార్మోన్. చూడండి, ఇంటర్మీడియట్ నుంచి ఒకటే హార్మోన్ వచ్చింది, దాని పేరు మెలనోసైట్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, MSH అన్నాడు, మెలనోసైట్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. హౌఎవర్ ఇన్ హ్యూమన్స్ ద పార్స్ ఇంటర్మీడియా ఈజ్ ఆల్మోస్ట్ మెర్జ్డ్ విత్ పార్స్ డిస్టాలిస్. సో అంటే ఇది పార్స్ డిస్టాలిస్, పార్స్ ఇంటర్మీడియా ఇలా అనుకుందాం మనం. సో పార్స్ డిస్టాలిస్, పార్స్ ఇంటర్మీడియా అనుకున్నట్లయితే ఈ ఇంటర్మీడియా అనేది అంత పెద్దగా ఏముండదు, దీంతోనే అంటే ఈ పార్స్ డిస్టాలిస్తోనే లింక్ అయి ఉందండి. అంటే సో చూస్తే ఇది దాదాపుగా సేమ్గా ఉంటుంది, అంటే మనం ఇలా వేసుకోవచ్చు అంటే చూస్తే ఇదంతా కూడా పార్స్ డిస్టాలిస్ అయినా అనిపిస్తుంది, బట్ లోపలికి వెళ్ళి చూస్తే కానీ ఇది యాంటీరియర్ పిట్యూటరీ, ఇది పార్స్ ఇంటర్మీడియా అని అర్థమవుతుంది. అంటే దాదాపుగా చిన్నగా ఉంటుంది, అది దాంట్లో లింక్ అయి ఉంటుంది. దీని నుంచి వచ్చేది ఒకటే హార్మోన్ ఉంది. పార్స్ ఇంటర్మీడియా ప్రొడ్యూసెస్ ఓన్లీ 1 హార్మోన్, దట్ ఈస్ నోన్ యాజ్ మెలనోసైట్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. హౌఎవర్ ఇన్ హ్యూమన్స్ ద పార్స్ ఇంటర్మీడియా ఈజ్ ఆల్మోస్ట్ మెర్జ్డ్ విత్ పార్స్ డిస్టాలిస్, దాంతో మెర్జ్ అయిపోయిందండి, దీంతో మెర్జ్ అయిపోయింది, కలిసిపోయి ఉంటుంది. సో న్యూరో సెకండ్ పార్ట్ నౌ కమ్ టు ద సెకండ్ పార్ట్. This one, neurohypophysis, also known as pars nervosa. మళ్ళీ ఇలా వేసుకుందాం మనం ఇందాక. దీని పేరు పార్స్ డిస్టాలిస్, పార్స్ ఇంటర్మీడియా, దీని పేరు ఇప్పుడు పార్స్ నర్వోజా, ఇది నర్వోజా, ఆల్సో నోన్ యాజ్ పోస్టీరియర్ పిట్యూటరీ. దీనికి ఇంకో పేరు పోస్టీరియర్ పిట్యూటరీ గ్లాండ్. ఓకే, స్టోర్స్ అండ్ రిలీజెస్ 2 హార్మోన్స్. ఇక్కడ 2 ఇచ్చాడు, ఫస్ట్ దాంట్లో ఇచ్చాడు ఇక్కడ 6 అనుకుందాం మనం, 6 హార్మోన్స్. ఓకే, దీంట్లో అయితే 1 హార్మోన్, దీంట్లో నుంచి అయితే 2 హార్మోన్స్. మొత్తం ఏంటంటే 6 + 1 7 + 2 9. సో టోటల్ పిట్యూటరీ గ్లాండ్ సెక్రీట్స్ 9 హార్మోన్స్. 9లో యాంటీరియర్ తీసుకుంటే 6, మిడిల్ తీసుకుంటే దట్ ఇస్ ఆల్సో నోన్ యాజ్ ఇంటర్మీడియట్ తీసుకుంటే 1, అండ్ పోస్టీరియర్లో 2 ఉన్నాయి. సో ద నర్వోజా, పార్స్ నర్వోజా secretes 2 hormones. Number 1 oxytocin, number 2 vasopressin, which are actually synthesized by the hypothalamus and are transported axonally to neurohypophysis. ఓకే, ఇది మీకు అర్థం కావాలంటే ఇక్కడికి రావాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ హైపోథలామస్లో ఉన్నటువంటి న్యూక్లియా అనేవి ఇక్కడనేమో బ్లడ్లోకి కలిసిపోయి అక్కడ బ్లడ్లో నుంచి దే ఆర్ కమింగ్ టు ద యాంటీరియర్ అండ్ మిడిల్కి వస్తుంది. సో యాంటీరియర్లో మిడిల్ లోబులో, యాంటీరియర్ అండ్ మిడిల్ లోపుకి రావాలంటే ఈ హైపోథలామస్లో ఉన్నటువంటి న్యూక్లియై దే రిలీజ్ 1 హార్మోన్ దట్ ఎంటర్స్ ఇన్ టు ద బ్లడ్లో నుంచి వచ్చిన తర్వాత దెన్ దిస్ యాంటీరియర్ పిట్యూటరీ సెక్రీట్స్ 6 హార్మోన్స్, మిడిల్ సెక్రీట్స్ 1 హార్మోన్. బట్ ఇక్కడికి వద్దాం మనం, ఈ పోస్టీరియర్ పిట్యూటరీ దీనికి పెట్టిన పేరే పార్స్ నెర్వోజా అన్నాడు. పార్స్ నెర్వోజా ఆల్సో నోన్ యాజ్ న్యూరోహైపోఫైసిస్. కానీ ఇక్కడ ఇది దీని నుంచి హార్మోన్స్ రావాలి అంటే, ఇది యాక్టివ్ కావాలి అంటే ఈ హైపోథలామస్లో ఉన్నటువంటి న్యూక్లియై యాక్సాన్ ద్వారా డైరెక్ట్ యాక్సాన్ అనేది ఈ పోస్టీరియర్ పార్ట్కి లింక్ అయి ఉంది. సో ద హార్మోన్స్ ఆర్ సెక్రెటెడ్ డైరెక్ట్లీ ఇన్ టు ద పోస్టీరియర్ పార్ట్. ఇప్పుడు దీంట్లో నుంచి 2 వస్తాయంటున్నాడు హార్మోన్స్. ఈ 2 హార్మోన్స్ ఎలా వస్తాయంటే చూడండి, ఇక్కడ ఏమన్నా అంటే ఎస్ హియర్ neurohypophysis, also known as posterior pituitary, stores and releases 2 hormones called oxytocin and vasopressin,
which are actually synthesized by హైపోథలామస్. తయారైంది ఎక్కడ అంటే ఇక్కడ తయారయ్యాయి. సో ఆక్సిటోసిన్ అండ్ వ్యాసోప్రెసిన్, ఆక్సిటోసిన్ అండ్ వ్యాసోప్రెసిన్ synthesized in the hypothalamus, they are coming down and transported axonally to neurohypophysis. సో ఇది బిట్ అండి ఇక్కడ. సో హైపోథలామస్లో న్యూక్లియై దే ప్రిపేర్ ద ఆక్సిటోసిన్ అండ్ వ్యాసోప్రెసిన్. These two hormones through the axon, they slowly transported into the neurohypophysis. So this is the matter. So now how many hormones are there? Anterior pituitary 6 hormones, middle only 1 hormone, and posterior pituitary 2 hormones. Okay, 6 plus 1 7 plus 2 9. Right. Over secretion of growth hormone stimulates abnormal growth of the body, leading to gigantism. ఇటువంటి ఇది గైగాంటిజం. ఇక్కడ ఏమంటున్నా అంటే ఇప్పుడు యాంటీరియర్ పిట్యూటరీ చూసుకుందాం. యాంటీరియర్ పిట్యూటరీ దీంట్లో నుంచి వచ్చే హార్మోన్స్ నెంబర్ 1 గ్రోత్ హార్మోన్ అన్నాడు. గ్రోత్ హార్మోన్. ఇప్పుడు ఈ గ్రోత్ హార్మోన్ అనేది ఇఫ్ ఇట్ ఈజ్ సెక్రీట్స్ ఇన్ హై కాన్సన్ట్రేషన్ అంటే హైపర్ సెక్రీషన్ అంటాము. హైపర్ అంటే ఓవర్, ఎక్కువగా రావడం. ఏమవుతుంది అంటే గైగాంటిజం. సో ఓవర్ సెక్రీషన్ గివ్స్ గైగాంటిజం. అంటే చాలా పొడుగ్గా ఉంటారు వీళ్ళు పిల్లలు. ఓకే, వెరీ టాల్. అండ్ లో సెక్రీషన్ ఆఫ్ GH రిజల్ట్స్ ఇన్ స్టన్డ్ గ్రోత్ రిజల్టింగ్ ఇన్ పిట్యూటరీ డ్వార్ఫిజం. పిట్యూటరీ డ్వార్ఫిజం. ఇఫ్ దిస్ గ్రోత్ హార్మోన్ secretes in low concentration, the persons are very short. This is called pituitary dwarfism. Okay, and excess secretion of growth hormone in adults, especially in the middle age. Middle age లో కనుక ఈ హార్మోన్ అనేది ఎక్కువగా వచ్చినట్లయితే రిజల్ట్స్ ఇన్ ద సివియర్ డిస్ఫిగరెంట్ ఎస్పెషల్లీ ఆఫ్ ద ఫేస్. సో ఫేస్ అంతా కూడా చాలా డిస్ఫిగర్ అయిపోతుంది, చాలా బ్రాడ్గా అయిపోతుంది. దాని పేరు అక్రోమెగాలి అంటాం. అక్రోమెగాలి. సో మొత్తం దీంట్లో 3 ఇచ్చాడు. గ్రోత్ హార్మోన్లో ఓవర్ సెక్రీషన్లో పిల్లలుగా ఉన్నప్పుడు, చిల్డ్రన్స్గా ఉన్నప్పుడు ఎక్కువగా వస్తే గిగాంటిజం, పిల్లలుగా ఉన్నప్పుడు తక్కువగా వస్తే పిట్యూటరీ డ్వార్ఫిజం. ఒకవేళ మిడిల్ ఏజ్ పీపుల్లో ఒకవేళ ఓవర్గా ఎక్కువగా వచ్చినట్టయితే దిస్ లీడ్స్ టు అక్రోమెగాలే. acromegaly. See, all are bits only, which may leads to serious complications and premature death if unchecked. ఒకవేళ డెత్ కూడా కావచ్చు అని అంటున్నారు. ఓకే, సో ద డిసీజ్ ఈజ్ హార్డ్ టు డయాగ్నోస్ ఇన్ ద ఎర్లీ స్టేజెస్ అండ్ ఆఫెన్ గోస్ అన్డిటెక్టెడ్ ఫర్ మెనీ ఇయర్స్ until changes in external features become noticeable. సో ఫేస్లో చేంజెస్ వచ్చేంత వరకు మనం ఈ డిసీజ్ గుర్తుపట్టలేము. ఓకే, దాని పేరే అక్రోమెగాలి. ఓకే, ఇంతవరకు ఒక హార్మోన్ అదేంటది గ్రోత్ హార్మోన్ గురించి ఈ పేరాగ్రాఫ్లో ఉంది. ఇంతవరకు గ్రోత్ హార్మోన్ హై సెక్రీషన్, లో సెక్రీషన్, అడల్ట్లో హై సెక్రీషన్, అడల్ట్లో లో సెక్రీషన్ ఇవ్వలేదు. సో ఓన్లీ అప్ టు 3 యూ రిమెంబర్. 1 హైపర్, 2 లో సెక్రీషన్, అండ్ థర్డ్ వన్ అడల్ట్లో హైపర్ సెక్రీషన్. సెకండ్ హార్మోన్ ప్రొలాక్టిన్, లాక్టోజన్, లాక్టోబాసిల్లస్. సో ఎక్కడైనా సరే మనకు లాక్టో అని వచ్చిందంటే అది మిల్క్ గురించి చెప్తున్నట్టు, మిల్క్. సో ఇక్కడ కూడా లాక్టిన్ అని ఉంది కాబట్టి ఇది కూడా మిల్క్ సంబంధించింది. రెగ్యులేట్స్ ద గ్రోత్ ఆఫ్ మ్యామరీ గ్లాండ్స్. చూడండి ఇక్కడ చెప్పాక మిల్క్ అని చెప్పా కదా. సో మ్యామరీ గ్లాండ్స్, ప్రొలాక్టిన్, mammary glands and formation of milk in them. సో ఇది సెకండ్ హార్మోన్ చెప్తున్నాడు. ప్రొలాక్టిన్ రెగ్యులేట్స్ ద గ్రోత్ ఆఫ్ మెమరీ గ్లాండ్స్. మెమరీ గ్లాండ్స్ గ్రో కావాలి అన్నా, ఫార్మేషన్ ఆఫ్ మిల్క్ ఫామ్ కావాలన్నా we need prolactin hormone. This hormone secretes from adenohypophysis. In that, the first portion that is known as pars
డిస్టాలిస్. నెక్స్ట్ అదే పార్స్ డిస్టాలిస్ నుంచి వచ్చే థర్డ్ హార్మోన్, వీఆర్ డిస్కసింగ్ ఆల్ ద 6 హార్మోన్స్. TSH, థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ stimulates the synthesis and secretion of thyroid hormones from the thyroid gland. సో థైరాయిడ్ గ్లాండ్ నుంచి థైరాయిడ్ హార్మోన్స్ రావాలి అంటే, సో ఫ్రమ్ ద థైరాయిడ్ గ్లాండ్. సో ఫ్రమ్ ద థైరాయిడ్ గ్లాండ్ వాట్ ఎవర్ ద హార్మోన్స్ విల్ కమ్, those hormones are activated by TSH. Fourth one, ACTH, adrenocorticotropic hormone. adrenocorticotropic hormone ఆ నేమ్లో నుంచి చూడండి, అడ్రినో అంటే అడ్రినల్ గ్లాండ్, కార్టికో అంటే కార్టెక్స్ రీజన్, ఓకే, ట్రాపిక్ అంటే యాక్టివేట్ చేసేది, హార్మోన్ మీన్స్ హార్మోన్. సో adrenocorticotropic hormone means the hormone is releasing from the కార్టెక్స్ రీజియన్ ఆఫ్ ద అడ్రినల్ గ్లాండ్. మీన్స్ ఓకే, అడ్రినల్ గ్లాండ్లో ఉన్నటువంటి కార్టెక్స్ రీజియన్ అనేది యాక్టివేట్ కావాలి అంటే, టు యాక్టివేట్ ద కార్టెక్స్ రీజియన్ అండ్ రిలీజ్ ద హార్మోన్, దిస్ హార్మోన్ ACTH హార్మోన్ కమింగ్ ఫ్రమ్ ద పిట్యూటరీ యాంటీరియర్ లోబ్. పిట్యూటరీ యాంటీరియర్ లోబ్లో నుంచి ACTH అనే హార్మోను బ్లడ్లోకి వచ్చి అక్కడి నుంచి అది కిడ్నీ పైన ఉన్నటువంటి అడ్రినల్ గ్లాండ్లోకి వెళ్తుంది. ఆ అడ్రినల్ గ్లాండ్లో మళ్ళీ 2 పోర్షన్స్ ఉంటాయి, మెడుల్లా అండ్ సరౌండింగ్ ఈజ్ కాల్డ్ కార్టెక్స్. ఆ కార్టెక్స్ అనేది కూడా కొన్ని హార్మోన్స్ ఇస్తుంది. అది ఇవ్వాలి అంటే ఇక్కడ ACTH అనేది పార్స్ డిస్టాలిస్ అనే పిట్యూటరీ గ్లాండ్ యొక్క యాంటీరియర్ పార్ట్ నుంచి ఇది రావాలి. ఓకే, ఐ థింక్ యు ఆర్ అండర్స్టాండింగ్. ఓకే, ఏదైనా ఒక హార్మోన్ అనేది పిట్యూటరీ గ్లాండ్ నుంచి వచ్చిన తర్వాతనే నెక్స్ట్ సెకండ్లో అది యాక్టివేట్ అవుతుంది. సో ఇక్కడ కూడా ఏమవుతుంది, ACTH వచ్చి బ్లడ్లో కలిసిపోయి అది అడ్రినల్ గ్లాండ్లోకి వెళ్తే ఆ అడ్రినల్ గ్లాండ్లో ఉన్నటువంటి కార్టెక్స్ ఏరియా అనేది యాక్టివేట్ అయిపోతుంది. అక్కడి నుంచి మనకు కావాల్సిన హార్మోన్స్ వేరే వస్తాయి. ఇప్పుడు ఇక్కడ ఉన్న మనం ACTH అయిపోయింది. స్టిమ్యులేట్ సింథసిస్ అండ్ సెక్రెషన్ ఆఫ్ స్టిరాయిడ్ హార్మోన్స్ కాల్డ్ గ్లూకోకార్టికాయిడ్స్ ఫ్రమ్ ద అడ్రినల్ కార్టెక్స్. అడ్రినల్ గ్లాండ్ యొక్క కార్టెక్స్లో నుంచి గ్లూకోకార్టికాయిడ్స్, రావాలి అంటే వీ నీడ్ ACTH. నౌ వన్ క్వశ్చన్ లైక్ దిస్, గ్లూకోకార్టికాయిడ్స్ ఆర్ సెక్రెటెడ్ బై అడ్రినల్ గ్లాండ్ మెడుల్లా, అడ్రినల్ గ్లాండ్ కార్టెక్స్, ACTH, పార్స్ డిస్టాలిస్ అని ఇస్తాడు. సో ఇక్కడ గ్లూకోకార్టికాయిడ్స్ అనేవి రిలీజ్ అయ్యే ప్లేస్ మాత్రం ఏంటిదంటే అడ్రినల్ కార్టెక్స్. ఇండైరెక్ట్గా ACTH రెస్పాన్సిబుల్, ఇండైరెక్ట్గా పార్స్ డిస్టాలిస్ రెస్పాన్సిబుల్, ఇండైరెక్ట్గా హైపోథలామస్ ఆల్సో రెస్పాన్సిబుల్. కానీ క్వశ్చన్ ఎలా అడిగాడు చూడండి, గ్లూకోకార్టికాయిడ్స్ ఆర్ స్టెరాయిడ్ హార్మోన్స్ secreted by adrenal cortex. Answer is direct answer, adrenal cortex. ఒకవేళ గ్లూకోకార్టికాయిడ్స్ ఆర్ ద స్టెరాయిడ్ హార్మోన్ secreted by the adrenal gland by the action of which part of the pituitary gland అంటాడు. which part of the pituitary gland. ఇప్పుడు ఏమనాలి, పిట్యూటరీ గ్లాండ్లో ఏ పార్ట్ అంటున్నాడు కాబట్టి దిస్ ఈస్ ద పార్స్ డిస్టాలిస్. In the pars distalis, a hormone activates the adrenal cortex and releases glucocorticoids. What is the hormone name? అన్నప్పుడు అప్పుడు ఏం చేయాలి, ACTH అని వస్తుంది, ACTH. ఓకే, సో బేసింగ్ ఆన్ ద క్వశ్చన్, అంటే అందుకే క్వశ్చన్ని బాగా చదవాలి. మనకు మ్యాటర్ అంతా వచ్చు, వీ నో ద కాన్సెప్ట్. క్వశ్చన్ ఎక్కడ అడిగిందో కూడా మనం ఆన్సర్ చేయొచ్చు. సో వీ నో ద కాన్సెప్ట్ అండ్ వాట్ ఎవర్ ద క్వశ్చన్ దే ఆర్ ఆస్కింగ్, according to the question we have to answer the question. Next, so glucocorticoids from the adrenal cortex. Next, coming to the next, LH luteinizing hormone and FSH
follicle stimulating hormone stimulate gonadal activity and hence are called gonadotropins. Gonads అంటే ఏంటి ఇక్కడ మేల్లో ఫిమేల్లో ఉండేవి గొనాడ్స్ అంటాం మనం. మేల్లో ఉన్నటువంటి టెస్టిస్, ఫిమేల్లో ఉన్నటువంటి ఓవరీ, దిస్ టూ కలెక్టివ్లీ కాల్డ్ గొనాడ్స్ కదా. సో ఈ గొనాడ్స్ని యాక్టివేట్ చేస్తుంది కాబట్టి ఈ ఎల్హెచ్ ఎఫ్ఎస్హెచ్ని ఏమంటారు వీటిని గొనాడోట్రోపిన్, గొనాడోట్రాపిన్స్ అంటాం మనం. ఓకే, ఇన్ మేల్స్ ఎల్హెచ్ స్టిమ్యులేట్స్ ద సింథసిస్ అండ్ సెక్రేషన్ ఆఫ్ హార్మోన్స్ కాల్డ్ ఆండ్రోజెన్స్ ఫ్రమ్ టెస్టిస్. టెస్టిస్లో నుంచి ఆండ్రోజన్ రావాలి అంటే ఎల్హెచ్ కావాలి. సో ఇక్కడ రాసుకుందాం మనం. మేల్స్లో ఎల్హెచ్ వర్క్ ఏంటంటే రిలీజెస్ ఆండ్రోజన్స్. నెక్స్ట్ ఇన్ మేల్స్ మళ్ళీ ఇచ్చాడు. ఇన్ మేల్స్ ఎఫ్ఎస్హెచ్ అండ్ FSH and androgens both are collectively regulate spermatogenesis. దీన్ని ఇప్పుడు మనం ఇలా రాసుకుందాం. ఇప్పుడు ఇక్కడ FSH, ఓకే, FSH along with androgen they are responsible for spermatogenesis. చూడండి, అంటే ఎల్హెచ్ అండ్ ఎఫ్ఎస్హెచ్ అది మేల్స్లో ఉంటాయి, రెండు కూడా ఫిమేల్స్లో కూడా ఉంటాయి. మేల్స్లో ఎల్హెచ్ వర్క్ ఏంటిది అంటే ది రిలీజ్ ద ఆండ్రోజన్. దీస్ ఆండ్రోజన్స్ అలాంగ్ విత్ ఎఫ్ఎస్హెచ్ హార్మోన్ దే రెస్పాన్సిబుల్ ఫర్ ద స్పెర్మటోజెనసిస్. అది మేల్స్లో. కమింగ్ టు ద ఫిమేల్స్. In females, LH induces ovulation of fully mature follicle, that's called Graafian follicle, and maintains the corpus luteum formed from the remnant of the Graafian follicle. Graafian follicle లో నుంచి ఓవా అనేది బయటికి రాగానే దట్ గ్రాఫియన్ ఫాలికల్ బికమ్స్ ద కార్పస్ లుటియం. ఈ కార్పస్ లుటియం అనేది మెయింటైన్ చేయగలగాలి అంటే ఇన్ ఫిమేల్స్ ఇట్ రిక్వైర్స్ ఎల్హెచ్ హార్మోన్. అంటే ఇప్పుడు ఏం చేద్దామంటే మనము ఈ ఫిమేల్స్లో మళ్ళీ మనం ఇలా రాసుకుందాం. ఎల్హెచ్ ఎఫ్ఎస్హెచ్ అంటే ఈ రెండు హార్మోన్లు ఇద్దరిలో ఉంటాయి, మేల్లో ఉంటాయి, ఫిమేల్లో ఉంటాయి. ఇప్పుడు ఎల్హెచ్ హార్మోన్ ఏం చేస్తుంది ఫిమేల్స్ లోపల ఏం చేస్తుంది అంటే ఇట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఓవ్యులేషన్. Number 1, ovulation. Okay. Number 2, responsible for maintenance of corpus luteum. So LH and FSH hormones both are present in both the sex, male and also female. ఓకే, ఇప్పుడు ఫిమేల్లో ఎల్హెచ్ ఏం చేస్తుందంటే ఈ రెండు పనులు చేసింది. నెక్స్ట్ ఎఫ్ఎస్హెచ్ స్టిమ్యులేట్స్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ఓవేరియన్ ఫాలికల్స్. సో గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ఓవేరియన్ ఫాలికల్స్. సో ఇక్కడ రాసుకోండి, గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ఓవేరియన్ ఫాలికల్స్. సో ఇప్పుడు చూడండి ఒకసారి. మేల్ కంటైన్స్ టెస్టిస్, ఫిమేల్ కంటైన్స్ ఓవరీస్. ఓవరీస్ ఆర్ విత్ గ్రాఫియన్ ఫాలికిల్. దే ఆర్ విత్ గ్రాఫియన్ ఫాలికిల్ ఉంటుంది. ఈ గ్రాఫియన్ ఫాలికిల్లో ఉన్న ఓవా అనేది బయటికి రిలీజ్ కావాలి అంటే దట్ ఈస్ కాల్డ్ ఓవులేషన్ కావాలి అంటే వీ నీడ్ ఎల్హెచ్ హార్మోన్. గ్రాఫియన్ ఫాలికిల్ నుంచి ఓవా బయటికి రాగానే గ్రాఫియన్ ఫాలికిల్ బికమ్స్
కార్పస్ లుటియం అయిపోతుంది. కాబట్టి దీన్ని కూడా మెయింటైన్ చేయాలి అంటే వి నీడ్ LH హార్మోన్. ఓకే, అండ్ FSH హార్మోన్ దే ఆర్ ఫర్ ద గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ఓవేరియన్ ఫాలికల్స్. ఆ ఓవేరియన్ ఫాలికల్స్ని మెయింటైన్ చేయాలి అన్నా, గ్రోత్ చేయాలన్నా దానికి మనకు FSH కావాలి. ఆ పేర్లో ఉంచండి, F అంటే ఏంది, ఫాలికల్. సో గ్రాఫియన్ ఫాలికల్ని డెవలప్మెంట్ చేయాలంటే వి నీడ్ FSH హార్మోన్. క్లియర్? గోయింగ్ ఫర్దర్ నౌ, ఓవేరియన్ ఫాలికల్ ఇన్ ఫీమేల్స్. సో ఇంతవరకు we discussed about the first one. Pituitary gland contains 2 chambers అని ఫస్ట్ చెప్పాడు. ఆ 2 చాంబర్స్లో ఫస్ట్ చాంబర్ పేరు అడినోహైపోఫైసిస్, సెకండ్ చాంబర్ పేరు న్యూరోహైపోఫైసిస్. అడినోహైపోఫైసిస్ once again divided into 2 internally 2 chambers. First chamber is called pars distalis, second chamber is called pars intermedia. ఇప్పుడు pars distalis నుంచి it is secreting 6 hormones: growth hormone, FSH hormone, ACTH hormone, prolactin, LH and FSH. So after these 6 hormones, we are coming to the next chamber of the adenohypophysis, that is called pars intermedia. In the pars intermedia, only one hormone is releasing from that one. So it is the MSH acts, melanocyte stimulating hormone, acts on the melanocytes, melanin containing cells, and regulates the pigmentation of the skin. చూడండి, ఒకటే ఒక పాయింట్, మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ ఇది. సో మెలనోసైట్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ఈస్ ది మెలనిన్ ఉన్నటువంటి సెల్స్ ఏవి ఉంటాయో వాటి పేరు మెలనోసైట్స్ అంటాం, మెలనోసైట్స్. సో మనకు ఈ స్కిన్ మీద డార్క్ ట్యానింగ్ కానీ, డార్క్గా కానీ, సన్లైట్లో ఎక్కువసేపు ఉన్నప్పుడు సమ్మర్లో, ఈ సమ్మర్లో మనకు ఏప్రిల్ మే నెలలో బాగా వర్క్ చేసేవాళ్ళు, సమ్మర్లో అండర్ ద సన్లైట్ పనిచేసే వాళ్ళ స్కిన్ అంతా కూడా పిగ్మెంటేషన్ వచ్చేసి నల్లగా అయిపోతుంది. సో ఎందుకు బ్లాక్ అవుతుంది అంటే ఈ రీజియన్లో ఉన్న మన బాడీలో సెల్స్ లోపల వీ హ్యావ్ మెలనిన్ ఉంటుంది. దిస్ మెలనిన్ యాక్టివేటెడ్ బై ద మెలనోసైట్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అండ్ గివ్స్ ద స్కిన్ ఇన్ టు ఎ డార్క్ కలర్ అని చెప్తున్నాడు. ఓకే, దట్ ఈస్ కాల్డ్ పిగ్మెంటేషన్. రెగ్యులేట్స్ ద పిగ్మెంటేషన్, రంగుని మారుస్తూ ఉంటుంది పిగ్మెంటేషన్. సో ఇంతవరకు అడినోహైపోఫైసిస్ అయిపోయిందండి. సో అడినోహైపోఫైసిస్ కంటైనింగ్ 2 parts, pars distalis and pars intermedia. Next, second portion in the pituitary gland, third portion, this is called neurohypophysis. Okay, so idanతా కలిపితే ఒక పార్ట్, ఇది సెకండ్ పార్ట్. దీని పేరు అడినోహైపోఫైసిస్, దీని పేరు న్యూరోహైపోఫైసిస్. ఇప్పుడు ఇక్కడ కొంచెం దీంట్లోంచి 2 వస్తున్నాయి హార్మోన్స్. ఒకటేమో ఆక్సిటోసిన్, సెకండ్ది వాసోప్రెసిన్. Now coming to the first one, oxytocin. Oxytocin acts on the smooth muscles, చాలా ఇంపార్టెంట్, స్మూత్ మజిల్స్ ఇంపార్టెంట్ ఇక్కడ, స్మూత్ మజిల్స్ ఆఫ్ అవర్ బాడీ అండ్ స్టిమ్యులేట్స్ దేర్ కాంట్రాక్షన్. ఇన్ ఫీమేల్స్ ఇట్ స్టిమ్యులేట్స్ vigorous contraction of uterus at the time of childbirth కావాలంటే, ఓకే, డెలివరీ టైంలో చైల్డ్ బర్త్ అవుతున్నప్పుడు యుటరస్ అనేటటువంటి స్మూత్ అనేది కాంట్రాక్ట్ కావాలంటే వీ నీడ్ ఆక్సిటోసిన్ హార్మోన్. అండ్ నాట్ ఓన్లీ దిస్ వర్క్, second work is milk ejection. After birth the child sucks the mammary gland, okay, and for that milk ejection from the mammary gland also by the oxytocin hormone. అంటే ఒకటే హార్మోన్, ఈ ఒక హార్మోనే ఇట్ ఈస్ డూయింగ్ 2 works. ఫస్ట్ వర్క్ ఈస్ కాంట్రాక్షన్ ఆఫ్ యూటరస్, మీన్స్ డెలివరీ, చైల్డ్ బర్త్ కావాలి అంటే, ఓకే, యూటరస్ అనేది ద యూటరస్ కాంట్రాక్ట్స్, ఓకే, అండ్ దెన్ ప్రొడ్యూస్ ద లేబర్ పెయిన్స్.
ఓకే, లేబర్ పెయిన్స్ని కలిగించి చైల్డ్ బర్త్ అయ్యే విధంగా యూట్రస్ని ఇలా కంప్రెస్ చేసి చైల్డ్ బర్త్ అయ్యే విధంగా చేసేదే ఆక్సిటోసిన్ హార్మోన్. ఆఫ్టర్ ద చైల్డ్ బర్త్ ద చైల్డ్ ఫర్ ద సకింగ్ ఆఫ్ ద మిల్క్, సో మెమరీ గ్లాండ్స్లోకి మిల్క్ని ఎజెక్ట్ చేసేది కూడా ఇదే హార్మోన్. సెకండ్ హార్మోన్ దీంట్లో నుంచి వ్యాసోప్రెసిన్. సెకండ్ హార్మోన్ ఇస్ వ్యాసోప్రెసిన్, దేంట్లో నుంచి న్యూరోల నుంచి. It acts mainly at the kidney and stimulates resorption of water and electrolytes by the distal convoluted tubule and thereby reduces loss of water through urine, that is called diuresis. Hence it is also known as antidiuretic hormone. You know, in the kidneys there is a Bowman's capsule and there is second part is called PCT, then Henle's loop, and then there is DCT అంటాం. దీని పేరు ఇప్పుడు DCT అనుకుందాం. ఈ DCTలో ఏమవుతుందంటే ఇక్కడ ఇన్ దిస్ ఏరియా ఇన్ ద Bowman's capsule primary urine will prepare. This primary urine contains all valuable materials. So when they is coming to the down to the hairpin Henle's loop, here the urine is highly concentrated. So concentrated urine prepared in the U-shaped Henle's loop and it is flowing throughout the DCT here. ఈ DCT లోకి ఈ concentrated urine రాగానే from this urine whatever the water still present in high amount, that water is reabsorbed and electrolytes also reabsorbed into the blood by this vasopressin. Vasopressin యొక్క పని ఏంటిది అంటే బోమన్స్ క్యాప్సూల్ లోపల PCT, హెన్లీస్ లూప్, DCT అనే పార్ట్స్ ఉంటాయి. ఈ DCT పేరు డిస్టల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్ అంటాం. ఈ డిస్టల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్ లోపల యూరిన్లో ఇంకా ఏమైనా వాటర్ ఉన్నట్లయితే ఆ వాటర్ని దిస్ వ్యాసోప్రెసిన్ హార్మోన్ అనేది బ్లడ్లోకి అబ్జార్బ్ చేసుకుంటుంది. దాని పేరు ఏమంటామంటే మనము రిజార్ప్షన్ ఆఫ్ వాటర్ అండ్ ఎలక్ట్రోలైట్స్, సోడియం, క్లోరైడ్స్, ఇంకేమైనా అయాన్స్ ఉంటే వాటిని కూడా అది బ్లడ్లోకి తీసుకుంటుంది. ఈ విధంగా వాటర్ లాస్ కాకుండా కాపాడుతుంది. వాటర్ లాస్ అన్నామంటే దాని పేరు ఏం పేరంటే డైయూరిసిస్ అంటాం. లాస్ ఆఫ్ వాటర్ అంటే ఎక్కువగా వాటర్ రావడం, ఎక్కువగా వర్డ్ వచ్చిందంటే దాంట్లో డైయూరిసిస్ అంటాం. డైయూరిసిస్ అంటే ఎక్కువ వాటర్ రావడం. అలా ఎక్కువ వాటర్ అనేది వేస్ట్ కాకుండా కాపాడుతుంది కాబట్టి దీని పేరు ఇంకో పేరు ఏం పేరు అంటే యాంటీ డైయూరెటిక్ హార్మోన్ అంటాం. ADH, యాంటీ డైయూరెటిక్ హార్మోన్ ADH. దేనికి ఇంకో పేరు ఇది వ్యాసోప్రెసిన్కి ఇంకో పేరు. వ్యాసోప్రెసిన్కి ఇంకో పేరే యాంటీ డైయూరెటిక్ హార్మోన్. ఓకే, నెక్స్ట్ an impairment affecting synthesis of or release of ADH results in a diminished ability of the kidney to conserve water, leading to water loss and dehydration. This condition is known as diabetes insipidus. ఒకవేళ ఈ DCT ఏరియాలో వ్యాసోప్రెసిన్ లేకపోతే ఏమవుతుందంటే హైయెస్ట్ యూరిన్ కమ్స్ అవుట్ సైడ్. సో ఎక్కువగా యూరిన్ వస్తూ ఉంటుంది. ఫ్రీక్వెంట్ యూరిన్ డిసీజ్ అంటాం. ఫ్రీక్వెంట్ యూరిన్ డిసీజ్ అతిమూత్ర వ్యాధి అంటారు. ఈ అతిమూత్ర వ్యాధికి మనకు పేరేంటంటే దీని పేరు డయాబెటిస్ ఇన్సిపిడస్. సో ఫ్రీక్వెంట్ యూరిన్ డిసీజ్, డయాబెటిస్ ఇన్సిపిడస్. ఓకే, లాస్ ఆఫ్ వాటర్ అండ్ డీహైడ్రేషన్. చూడండి, లాస్ ఆఫ్ వాటర్ అన్నా, డీహైడ్రేషన్ అయిపోతుంది అన్నా, ఫ్రీక్వెంట్గా యూరిన్కి వెళ్తున్నాడు అన్నా, డయాబెటిస్ ఇన్సిపిడస్ అన్నా ఒకటే. ఇన్సిపిడ్ అంటే మోర్ వాటర్ లాస్. ఓకే, ఇదే పేరుతోని మనకు ఇంకోటి వస్తుంది హార్మోన్, యు నో వెరీ వెల్, దట్ ఈస్ డయాబెటిస్ మెల్లిటస్. మెల్లిటస్ అంటే షుగర్. సో గ్లూకోజ్ అనేది యూరియాలో నుంచి వేస్ట్గా అయిపోతూ ఉంటే దాని పేరు డయాబెటిస్ మెలిటస్. వాటర్ లాస్ ఎక్కువ అయిపోతుంది యూరిన్లో నుంచి, దాని పేరు డయాబెటిస్ ఇన్సిపిడస్. సో దిస్ టూ హార్మోన్స్, దిస్ టూ డిసీజెస్. ఒక దీనికి కాంట్రవర్సీగా ఉన్న ఇంకొక హార్మోన్ ఏంటిది, ఇంకొక డిసీజ్ ఏంటంటే డయాబెటిస్
మెల్లిటస్. ఇది కూడా మీకు గుర్తుంచుకోవాలి. ద డిఫరెన్స్ బిట్వీన్ ద డయాబెటీస్ మెలిటస్ అండ్ డయాబెటీస్ ఇన్సిపిడస్కి డిఫరెన్స్ ఏంటిదంటే డయాబెటీస్ ఇన్సిపిడస్ కాజ్డ్ బై ద డెఫిషియన్సీ ఆఫ్ వాసోప్రెసిన్, డయాబెటీస్ మెలిటస్ ఈజ్ కాజ్డ్ బై ద డెఫిషియన్సీ ఆఫ్ ఇన్సులిన్ హార్మోన్. ఓకే, సో ఇన్సులిన్ హార్మోన్ లేకపోతే వచ్చేది మెలిటస్, వ్యాసోప్రెసిన్ లేదా యాంటీ డయూరిటిక్ హార్మోన్ ADH లేకపోతే వచ్చేది డయాబెటీస్ ఇన్సిపిడస్ వస్తుంది. ఓకే, సో దిస్ ఈజ్ ద వాటర్ లాస్, దిస్ ఈజ్ షుగర్ లాస్. వాటర్ లాస్ అయితే డయాబెటీస్ ఇన్సిపిడస్, షుగర్ లాస్ అయిపోతే బాడీలో నుంచి యూరిన్ ద్వారా దాని పేరు డయాబెటీస్ మెలిటస్. ఓకే, we discuss that one, the pineal gland, in the next part. Okay, if you have any doubts, ask me freely, comment me, and how this is class and what you are need, what is your requirement in the YouTube these classes. Okay, please comment. Okay, like, share and subscribe my channel quas.learn. Okay, or quas.learn NEET Institute.